శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2026 సంవత్సరం జూన్ 2వ తేదీన గురుగ్రహం తన యొక్క ఉచ్చస్థితి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ కాలసర్ప దోషం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ కరువులో అధిక మాసంలాగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నటువంటి ఈ తరుణంలో గురుడు ఈ సంవత్సరానికి రాజయ్యుండి తన యొక్క ఉన్నతమైన స్థానం ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి ఎటువంటి శుభ ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నాడు, గురువు యొక్క అనుగ్రహాన్ని మరింత పెంపొందింపజేసుకోవాలంటే ఏం చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, దాంట్లో ఇప్పుడు తులారాశి వారికి ఎటువంటి శుభ పరిణామాలు శుభ ఫలితాలు చాలా గొప్పగా రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది కనుక వీళ్ళకేమవుతుందంటే మానసికంగా బుద్ధి అంతగా పనిచేయదు. ప్రజ్ఞ బుద్ధి ఇటువంటివి కొన్ని ఉంటాయి, అవి తొందరగా పనిచేయనీయకుండా మాయ కమ్మించడంలో రాహువు స్థితప్రజ్ఞుడు. అటువంటి పరిస్థితిని కూడా కౌంటర్ చేస్తూ దాన్ని రద్దు చేస్తూ గురువు యొక్క శుభ ఫలితాలు రాబోతున్నాయి. వీటికి తోడుగా ఈ గురువు యొక్క అనుగ్రహానికి తోడుగా తులారాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే 11వ స్థానంలో సింహకేతు యోగం జరుగుతోంది. ఇది చాలా అద్భుతం. దీంతో పాటుగా 6వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం, ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. త్రిషడాయుగత పాపహ అని 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహ సంచారం జరిగేటప్పుడు మరిన్ని శుభ ఫలితాలు రాబోతాయి. మరి ముఖ్యంగా తులారాశికి రాజయోగ కారకుడైనటువంటి శని 6వ స్థానంలో సంచరించడం మంచి యోగం. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఈ 12 రాశుల్లో ఎక్కువగా తులారాశి వారికే ఉన్నాయని చెప్పి మనం నిర్ద్వందంగా సుస్పష్టంగా చెప్పవచ్చు. ఎటువంటి శుభ ఫలితాలు గురువు వీటిని ప్రమోట్ చేస్తూ ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశం గురించి కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి రాజయోగం ఇవ్వబోతున్నాడు. అంటే మీరు కొంచెం కష్టపడితే చాలు, తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. బయట ప్రపంచంలో ఏ ఉద్యోగాలు ఎట్లున్నా, ఏ వ్యాపారాలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా మీ వరకు మీరు మీదైన దృక్పథంతో, మంచి ఆత్మవిశ్వాసంతో, పాజిటివ్ దృక్పథంతో గనక ముందుకు వెళ్ళగలిగితే మీ యొక్క డబ్బుకి మీ యొక్క ఆదాయానికి లోటు ఉండదు. 2 రకాల ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి. ఆ గోచరించినటువంటి ఆదాయ మార్గాల్ని ఏమాత్రం గజిబిజికి గందరగోళానికి గురి కాకుండా వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా ఉపయోగపెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా తులారాశి వారికి చెప్పదగిన సూచన. మరొక ముఖ్యమైన ఫలితం ఏమివ్వబోతున్నాడంటే ఈ గురుడు కుటుంబంలో గతంలో ఏదన్నా భేదాభిప్రాయాలుండి తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే అవన్నీ కూడా పూర్తిగా సప్రెస్ అయిపోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా కుటుంబంలో మంచి స్నేహపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. గతంలో మీ భార్యకి మీ తల్లిగారికి ఏమాత్రం కుదరకపోయినా ఈ గురువు వచ్చిన దగ్గర నుంచి ఎంతో కొంత సుహృద్భావ వాతావరణం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది. కనుక ఈ విషయంలో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కుటుంబ వృద్ధి కూడా జరుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, కుటుంబం కూడా మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు, సంతానానికి వివాహం చేయాలనుకున్న, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న సఫలీకృతం అవుతాయి. ఆలోచించకుండా ముందడుగు వేయటం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. శత్రువులందరూ పరిహరించబడతారు, రుణాలు తీరతాయి, శత్రు సంహారం జరుగుతుంది, శత్రువులు పలాయనం చిత్తగిస్తారు, మీకు ఎన్నో రకాలుగా అపకారం చేసి మిమ్మల్ని రోడ్డుకు లాగి మీ పరువు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోతారు. ఇటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, లేదా ఖచ్చితంగా జరుగుతుంది కనుక మీరు మనసులో పెట్టుకోండి, లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పండి, మీ కుటుంబ సభ్యులకైనా సరే. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఒక స్థిరాస్తిని
లేదా ఒక చరాస్తిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. అది ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే డెఫినెట్‌గా ఒకటి కొనుగోలు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా నూతన వాహనం అనేటువంటిది మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఇందులో కూడా సందేహం లేదు. అయితే ఏమి కొనగలుగుతారు? ఎంత కొనగలుగుతారంటే గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఇందులో డౌట్ లేదు. ఇక పోతే ఈ తులారాశి వాళ్ళకి చక్కగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యంతో పాటుగా మంచి వేళకి ఆహారం, వేళకి నిద్ర అనేటువంటిది కూడా సంప్రాప్తం అవుతాయి. చక్కగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యంతో పాటుగా వీళ్ళకి మాతృ సౌఖ్యం అంటే తల్లిగారి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే వస్తాయి. లేదా తల్లి తరఫు బంధువుల నుంచి కానీ, తల్లిగారి నుంచి కానీ ఆర్థిక సహాయం కానీ, కనీసం మోరల్ సపోర్ట్ అయినా సరే లభించి తీరుతుంది. ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. ఇకపోతే తులారాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడం నల్లేరు మీద నడకలా ఉంటుంది. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా, మధ్యవర్తి పరిష్కారాలున్నా ఇక జూన్ 2 తర్వాత మీదే విజయం. ఖచ్చితంగా మీకే అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళు మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, అలాగే ఏదైనా సరే ఒక కొత్త పని చేయాలంటే జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ఉదాహరణ చెప్పాలంటే మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నా, లేదా మీ పిల్లల్ని ఉద్యోగంలో స్థిరపరచాలనుకున్నా, లేదా వాళ్ళ పేరు మీద వ్యాపారాలు పెట్టించాలన్నా తులారాశి వాళ్ళు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. అదేంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడంతో పాటుగా అంటే లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసి ఆ పని చేయండి. ఇది గురువారం చేయొచ్చు, లేదా శుక్రవారం కూడా చేయొచ్చు. ఈ 2 రోజుల్లో ఎప్పుడు చేసినా సరే ఆ పని చేసిన తర్వాతనే ముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. విజయం లభిస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. తర్వాత దత్త చరిత్ర పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, దత్త మందిరాన్ని సందర్శించండి. అలాగే తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి జీర్ణ శివాలయాన్ని ఉద్ధరించగలిగితే, జీర్ణ శివాలయం అంటే కొన్ని శివాలయాలు పూజా పునస్కారాలకు నోచుకోకుండా కాస్త మూలబడే పరిస్థితి ఉంటాయి. వాటిని మీరు ఆర్థికంగా కానీ లేదా సేవ రీత్యా కానీ ఎలా చేస్తారనేది అనవసరం. ఎంతో కొంత సేవ చేసి ఆ శివాలయాన్ని గనక మీరు కొంచెం డెవలప్ చేయటం కానీ, ఆ శివాలయంలో మీరు పరిహారాలు పూజలు చేసుకోవటం కానీ లేదు, ఏమీ చేయలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ సందర్శించి శివారాధన చేయటం, లేదా శివుడి చుట్టూ ప్రదర్శనలు చేయటం, వీటిల్లో ఏ పని చేసి మీరు చేయాలనుకున్న పనిని ప్రారంభించినా అంటే ఫస్ట్ ఇది చేసి తర్వాత మీరు ఏ పనైనా ప్రారంభించాలి, ఏ వ్యాపారమైనా ప్రారంభించాలి, ఏ ముఖ్యమైన పనైనా మొదలు పెట్టాలి. ఇలా చేస్తే ఆ పనిలో మీకు విజయం లభించి తీరుతుంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. గత కొద్ది కాలంగా ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ తులారాశి వాళ్ళు ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక వీళ్ళు ఖచ్చితంగా గురుడు యొక్క అనుగ్రహం వీళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి వ్యక్తిగత జన్మజాతక రీత్యా కానీ, నేను చెప్పినటువంటి పరిహారాలు కానీ, ఛానల్లో చెప్పబోయేటువంటి పరిహారాలను కానీ కాస్త జాగ్రత్తగా పాటిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల భాగంగా తులారాశి వాళ్లకు గురుగ్రహము 2వ తారీఖున 10వ ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 8వ తారీఖున 10వ స్థానానికి వస్తున్నాడు. ఈ రాశికి భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు కూడా 22వ తారీఖున వచ్చి వాళ్ళతో కలుస్తున్నాడు. అంటే ఈ రాశికి 3 శుభగ్రహాలు 10వ స్థానంలో కలుస్తున్నాయి. అష్టమంలో రవి ఉన్నాడు, 15వ తారీఖు తర్వాత భాగ్యంలోకి వస్తాడు. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో శని ఉన్నాడు, 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. మనం చంద్రుని గురించి ఏ రాశిలో చెప్పడం లేదు. చంద్రుడు 2.5 రోజుకు ఒక రాశి మారేస్తాడు. కాబట్టి ఆయన వదిలేసి మిగిలిన గ్రహాల గురించి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. కుజుడు 20వ తారీఖున 7వ ఇంట్లో నుంచి 8వ ఇంట్లోకి వస్తాడు. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏమంటే పితృదోషం అధికంగా ఉంది. ఎందుకంటే 5వ ఇంట్లో రాహువు, ఆ రాహుకు 5వ ఇంట్లో రవి. అంటే 5వ స్థానం అంటే మన తాతగారిని సూచిస్తుంది, తండ్రికి తండ్రిని. అక్కడ కరెక్ట్గా తాతను సూచించే గ్రహం రాహు అక్కడే ఉన్నాడు.
ఉమ్, తండ్రిని సూచించే గ్రహము రవి, అతను భాగ్యంలో పితృస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి పితృ పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. ఉమ్, తండ్రి ఉన్న వాళ్ళైతే తండ్రి చేయాలి, తండ్రి లేని వాళ్ళైతే స్వయంగా చేయొచ్చు. తండ్రి ఉన్నా లేకపోయినా చేయలేకపోతున్నాము అంటే అమావాస్య లేదు మకా నక్షత్రం రోజు కాశీ లాంటి క్షేత్రాలకు లేదు ఎక్కడైనా సరే గోశాలకు ఏదైనా డొనేట్ చేస్తూ రావాలి. మనీ డొనేట్ చేస్తే వాళ్ళు వాటికి ఫుడ్ పెడేస్తారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాశీ లాంటి క్షేత్రాలకు అంటున్నాను, ఉమ్, మరి అమావాస్య లేదా మకా నక్షత్రం అంటున్నాను. ఉమ్, ఎందుకు ఈ 2 రోజులే, మిగిలిన రోజు ఎందుకు చేయకూడదు? 30 రోజులు ఉంది కదా నెలకు. ఉమ్, అమావాస్య పితృ తేదీ, మకా నక్షత్రం పితృ నక్షత్రము, ఉమ్, పితృదేవతలకు వెంటనే కనెక్ట్ అవుతుంది. ఉమ్, మరి మనం ఇక్కడ చేస్తాము, వీళ్ళెవరికో ఓన్ చేసి వీళ్ళు తింటే వాళ్ళకేం బెనిఫిట్ వస్తుంది? ఉమ్, ఏకాడికి పితృపరిహారం అంటూ ఉంటారు చనిపోయిన వాళ్ళు. ఉమ్. ఇదొక కొంతమందికి ఆ. ఉంటుంది. రివర్స్ క్వశ్చన్ మనకు మనమే వేసుకుందాం. అంటే మన పూర్వీకులు ప్రాచీన కాలంలో చాలామంది చెట్ల పై నుంచి పడి చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్ అయి చనిపోయేవాళ్ళు, పాముల గారు చనిపోయేవాళ్ళు. అప్పట్లో సూసైడ్ అంటే ఏదైనా హ్యాంగింగ్ చేసుకునేవాళ్ళు ఏదైనా బాధల్లో. అంటే ఇలా దుర్మరణం పాలైన వాళ్ళకి వెంటనే శరీరం రాదు. ఓకే. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికి 70 ఏళ్ళు బతికి మామూలుగా చనిపోయిన వాళ్ళకి వెంటనే శరీరం వస్తుంది. వీళ్ళన్నీ పూర్తిగా సంపూర్ణంగా చనిపోయారు, వాళ్ళు దుర్మరణం పాలయ్యారు. దుర్మరణం పాలైన వాళ్ళకి వెంటనే బాడీ రాదు, కానీ వాళ్ళు మన పితృదేవతలు, మన పూర్వీకుల లెక్క. అప్పుడే బిడ్డ పుట్టి చనిపోతే కూడా పితృదేవత లెక్క, ఓకే. కానీ పేర్లు మనకు తెలియవు. అవును. వీళ్ళందరూ శరీరం కోసం తపిస్తూ ఉంటాయి, ఆత్మలు తిరుగుతుంటాయి. అమావాస్య రోజు మకా నక్షత్రం రోజు మన వారసులు మన వంశస్థులు ఏదన్నా ఒక పుణ్యమో ఒక దానమో ధర్మమో చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది. ఆ పుణ్యము వెళ్ళి వాళ్ళకు శరీరం దొరకడానికి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, ఓకే. వాళ్ళకి విముక్తి కలుగుతుంది. విముక్తి కలుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు లభించిందంటే ఇక్కడ మనకు పనులు ఫాస్ట్గా అవుతాయి. ఓకే. ఇది వర్చువల్ కనెక్టివిటీనే. ఎక్కడో మన ఫ్రెండు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఢిల్లీలోనో కలకత్తాలోనో ఉంటూ డబ్బులు అయిపోయినాయి ఫోన్ చేస్తే మనం ఫోన్పే చేస్తాం. ఆడ వర్చువల్గా వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పట్టుకుని వాళ్ళు అది వచ్చేస్తారు. అవును. సేమ్ ఇంతే. కాబట్టి ఈ క్లారిటీ మనం ఇవ్వడం మన ధర్మం. కాబట్టి వీళ్ళు పితృపరిహారం చేసుకోవడం చాలా అవసరము. పితృపరిహారం చేయాలనేటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చింది. 10వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. వృత్తిలో బాగా స్థిరపడతారు. తులారాశి అంటేనే త్రాసు తక్కడ వ్యాపారం. వీనస్ రాశి పబ్లిక్ వ్యాపారం అంతా ఎక్కడ ఉంటుంది? పబ్లిక్లోనే ఉంటుంది. ఈరోజు ఇలా సిటీలోకి వెళ్తే అడుగడుగున వ్యాపారమే జరుగుతుంది, సిటీ మొత్తం వ్యాపారం జరుగుతుంది. అంటే తులారాశి ప్రభావమే కదా ప్రపంచం అంతా ఉంటుంది. అవును. బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో ఏదో అంటారు కదా, ఇది వ్యాపారం, ఇక్కడ అవన్నీ ఉండవు. అవునవును. కాబట్టి ప్రపంచంతో వ్యాపారమే, ప్రపంచంతో తులారాశి. ఇది ధర్మరాశి. ఈ త్రాసు ఎవరి చేతిలో? ధర్మదేవత చేతిలో ఉంటుంది, కోర్టులో ఉంటుంది. అవును, కోర్టులో. కాబట్టి ధర్మంగా ఉండాలి. వీళ్ళు వ్యాపారం ధర్మంగా చేయాలని అర్థం దానికి. ఓకే. ఓకే. తప్పు వ్యాపారం చేస్తే ఈ రాశి వాళ్ళకి దోషం వస్తుంది. వీళ్ళు తప్పు చెప్పకూడదు, కానీ తప్పు చెప్పకపోతే ఈరోజు బతకలేము, అసాధ్యమైపోతుంది. అవును. కాబట్టి వీళ్ళకి 10వ ఇంట్లో 3 గ్రహాలు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. 9వ స్థానంలో రవి వస్తున్నాడు. తండ్రికి మంచి అభివృద్ధి ఉంటుంది, కానీ పితృ పరిహారం చేయాలి. అష్టమంలోకి కుజుడు వస్తున్నాడు. కుజుడు అష్టమంలోకి వస్తున్నాడు కూడా అనారోగ్యానికి కానీ ఏదైనా దుస్సంఘటన జరగడం కానీ ఎవరితోనైనా గొడవలు రావడానికి కానీ లేదు ఇంకేదైనా కింద పడడం కానీ జరుగుతుంది. కాబట్టి వేగంగా వెళ్ళకూడదు, ఓకే. బైక్లో కానీ కార్లో కానీ వేగంగా వెళ్ళకూడదు, నిదానంగా వెళ్ళాల్సిన సమయం ఇది. కుజుడు అంటే ఫోర్సు స్పీడు అంటూ ఉంటాను నేను. ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఎక్కువ ఫుల్ సౌండ్లో వినాలంటారు పాటలు వీళ్ళు. కుజుడు యొక్క ప్రభావం ఎక్కువ వచ్చింది. యమా స్పీడ్గా ఫుల్ ట్రాఫిక్లో కూడా ఇలా ఇలా పడుకొని పెట్టేటట్టు తిప్పుతూ ఉంటారు, భయంకరంగా సౌండ్, ఆ రోడ్ అంతా మోర్ స్పీడ్గా, ఆ శబ్దం అంతా ఎక్కువగా అలా చేసేవాళ్ళు కుజుడు యొక్క ప్రభావం. కానీ ఇప్పుడు అష్టమంలో కుజుడు వచ్చాడు కాబట్టి ఈ వేగం ఏ విధంగానూ మంచిది కాదు. సరే అసలు బండే తొలకపోతే పోతుంది ఈ మాసం అనేసి ఉంటే కూడా ఎవడో స్పీడ్గా వచ్చి మనల్ని కొట్టేదానికి అవకాశం ఉంటుంది. కుజుడు అష్టమం కదా. కుజుడు అంటే అంబులెన్స్, డైరెక్ట్గా అంబులెన్స్ వస్తుందంటే కుజుడు వస్తున్నట్టే. అది కూడా ఫోర్స్గా వస్తుంది, భయంకరం శబ్దం చేస్తుంది, రెడ్ కలర్ స్టిక్కర్తో వేసుకొని వస్తుంది. లోపల ఇంకెవరో టెన్షన్గా పడుకుంటారు. ఆకస్మికమైనటువంటి వెహికల్ అది. దానికి ట్రాఫిక్ రూల్స్ లేవు. ప్రపంచంలో అందరికీ ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్, ఒక అంబులెన్స్ మాత్రం ట్రాఫిక్ రూల్స్ లేవు. వాడు ఎట్టన్నా దూరచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆపేస్తారు అంబులెన్స్ వస్తూ ఉంటాయి. అదే కుజుడు. కుజుడు రక్తానికి అధిపతి. అందుకే ప్రమాదంలో రక్త గాయాలతో ఉన్న వాళ్ళు, ఆపరేషన్లు, హాస్పిటల్, మెడిసిన్స్ ఇవంతా కుజుడు పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆ గ్రహం 8లోకి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి.
ఎరుపు రంగు ఆహారం దానం చేయాలి. కుజుడు ఎరుపు రంగు కాబట్టి టమాటో, యాపిల్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, పామోగ్రనేట్, బీట్రూట్, అదేవిధంగా వాటర్ మెలన్, ఎరుపుగా ఉన్నటువంటి కొన్ని రకాల కూరాకులు, ఇటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కొన్ని స్టింగ్ అనేది ఏదో జ్యూసులు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్న ఆహారం దానం ఇవ్వచ్చు. మంగళవారం దానం ఇవ్వచ్చు. ఆ దోషం నశిస్తుంది. ఇప్పుడు ఏదో పెద్ద గాయం కావాల్సింది ఒక చిన్న గీతతో అట్లా బ్లేడ్ తెగుతుంది అంతే. కర్మ తప్పదు, కానీ పాము అనేది తేలిగా మారుతుంది. తీవ్రత తగ్గించుకుంటే మనకి కదా బెనిఫిట్. అట్లేదైనా మనకు మిస్ అయితే అంటూ ఉంటారు, నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు, ఈ పాటికి ఇంకెవరునంటే అట్లా స్పాట్లో ఏదో అయిపోయి ఉండాలి, నిజంగా నువ్వు అదృష్టవంతుడు, ఇంత జరిగి నువ్వు సేఫ్గా ఉన్నావంటే. ఏదన్నా ఒక పుణ్యం చేయాలి, ఒక దానం ధర్మం చేయాలి, ఇతరులకు మనకు వల్ల అయితే ఉపయోగపడాలి, అవన్నీ ఇటువంటి వాటిలో ఉపయోగపడతాయి. ఏ దారుణ వేళ వాళ్ళు చెప్తారు, ఎప్పుడో చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంటారు వాళ్ళు. ప్రకృతి వాళ్ళ ద్వారా మనకు చెప్తుంది, నిజం మనం పుణ్యం చేశామని వాళ్ళు చెప్తారు, చెప్పేసి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అందుకే దానాధర్మం పరోపకారం చేయడం వల్ల భగవంతుడు వేగంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రాశికి కుజుడు అనుకూల గ్రహం కాదు, వ్యతిరేక గ్రహం వ్యతిరేక స్థానంలోకి వచ్చి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి, ఎరుపు రంగు ఆహారం దానం ఇవ్వాలి. ఇది చాలా తీసుకోవాలంటే అతి ముఖ్యమైన జాగ్రత్త. గురుగారు ఇంకే గ్రహాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి? ఇంకేమి గ్రహాలు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అంటే వీళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుందా? కలిసి వస్తుంది. ఓకే. వీళ్ళకి చక్కటి భాగస్వామి దొరకాలి అని అనుకుంటే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది? అసలు మేషరాశి వాళ్ళని చేసుకోకూడదు, వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకూడదు, అదేవిధంగా సింహరాశి వాళ్ళని అసలు చేసుకోకూడదు. చేసుకుంటే మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంకా కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, అదేవిధంగా మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంక మిగిలిన ఏ రాశులు పనికిరావు. ఈ జనరల్గా చెప్తున్నాం, వ్యక్తిగత జాతకం చూసి ఎవరు చెప్పడం లేదేమో. అంటే పంచమ, భాగ్య, లాభ స్థానాలు, మిత్రగ్రహ స్థానాలు మనం చెప్తున్నాం ఇక్కడ. ఈ రాశికి గురువు వ్యతిరేక గ్రహము, ధనుసు రాశి మీన రాశి చేసుకోకూడదు, కుజుడు వ్యతిరేక గ్రహము, వృశ్చిక రాశి మేషరాశి చేసుకోకూడదు, రవి బాధకాధిపతి, సింహరాశి చేసుకోకూడదు. ఇలా చూసుకోవాలి. ఇంకొక మాట గురుగారు, ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందన్నారు? ఆరోగ్యపరంగా కేర్ఫుల్గా ఉండాలి. కుజుడు 8లోకి వస్తున్నాడు కదా, ఈ యాక్సిడెంట్స్ ఇవి ఉంటాయి, ప్రమాదాలు ఏదన్నా జరిగేదానికి అవకాశం ఉంది. దాన్ని మనం ఇలా భయపించడానికి చెప్పడం లేదు. దుష్టగ్రహము 8లోకి వస్తుంది కాబట్టి జాగ్రత్త చెప్తున్నాము. ఇది కంప్లైంట్ కాదు, కరెక్షన్ మాత్రమే. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుని నేను చెప్పిన ఆహారం దానం చేయొచ్చు, మంచిది. కుంకుమ, ఎర్రటి కుంకుమ కూడా బకెట్లో నీళ్ళు వేసి కలిపెట్టేసి దాన్ని పారబోయచ్చు. ఎరుపు రంగు క్లాత్ ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలిపేయచ్చు. లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని భగవంతుడికి సమర్పించవచ్చు. ఎర్రటి వస్త్రాలు, రెడ్ కలర్ శారీ అమ్మవారికి సమర్పించవచ్చు. దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాన్ని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే
దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి 10వ ఇంట్లో తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ దశమం అనేటువంటిది గురుడికి అంత కలిసొచ్చేటువంటి స్థానం కాదు. చాలామంది ఇది కేంద్ర స్థానము, గురుడు కేంద్రాల్లో యోగిస్తాడు, ఇది అన్నీ కూడా ఎప్పుడో మాటలు. గోచారం వేరు, జాతకం వేరు. కాబట్టి ఎవరిని నమ్మకండి. జాతకంలో గోచార దర్శినిలో లేదా ఈ గోచార భాగలో ఏదైతే చెప్పబడి ఉన్నదో అదే ఫలితం వస్తుంది. గురుడు 10లో ఉంటే యోగిస్తాడని చెప్పిన వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరికి శాస్త్రం తెలియదని అర్థం. సరే, ఒకళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకులే కానీ ఇప్పుడు దశమంలో గురుని యొక్క సంచారం. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే తామ్రమూర్తిత్వం వచ్చింది. ఈ తామ్రమూర్తిగా ఉండడం వల్ల ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా 20%, 25% ఫలితాన్ని ఇస్తాడు. మంచైనా చెడైనా. మంచి అయితే మనకి 25% వచ్చిందంటే కొద్దిగా బాధ, కానీ చెడు 25% వస్తుంది, అది మనకి సంతోషం. ఎందుకు? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నాడు. దశమంలో గురుడు సంచరించడం వల్ల కారకో భావనాశాయ, వృత్తి కారకుడే గురుడు కాబట్టి ఆయన దశమంలో ఉంటే వృత్తిని పాడు చేస్తాడు. ధాన్యనాశో ధనచ్ఛేదం అంటే డబ్బు పోతుంది, ధాన్యం పోతుంది, సంపాదించుకున్నవన్నీ పోతాయి, లేదా దాచుకున్నవన్నీ పోతాయని కొన్ని గ్రంథాల్లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ గురుడు దశమంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ఉద్యోగాన్ని పాడు చేయడమో, మన జీవనం దేనివల్ల అయితే ముందుకు సాగుతుందో దాన్ని పాడు చేసేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా పాపం ఒక సైకిల్ షాప్ పెట్టుకున్నారనుకోండి, సడన్గా గాలివాన వచ్చి ఆ సైకిల్ షాప్ కొట్టుకుపోతుంది, లేదా వరదల్లో కొట్టుకుపోతుంది. అంటే మన జీవనాధారం ఏదైతే ఉన్నదో అది దెబ్బతినేటట్టు చేస్తాడు గురుడు, పాడు చేసేస్తాడు ఆయన. అలాగే వృధా సంచరణం భయం, అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక భయం ఎక్కువగా ఉంటుంది. ఎవడో ఏదో చేసేస్తాడేమో, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి మానసిక భయము, భ్రమ, ఇవి రెండూ కూడా తులారాశి వారిలో చాలా అధికమవుతాయి. కానీ ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే స్వజనైర్దూషణం చేయవ, సొంత బంధువులు, సొంత మిత్రులు, ఆత్మబంధువులు, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా ఒక్కటైపోయి మిమ్మల్ని వేరు చేసి వేలెత్తి చూపించేటువంటి పరిణామాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య. తులారాశి వారు దేని గురించి బాధపడాలి అంటే, సరే డబ్బు పోయింది, సుఖం పోయింది, అధికారం పోయింది, దర్పం పోయింది, ఇవేవి పోయినా మనకు పర్వాలా. కానీ సొంత బంధువులు ఎప్పుడైతే ఇంతవరకు మీరు సేవ చేసినటువంటి వారు, మీ వల్ల మెప్పు పొందినటువంటి వాళ్ళు, లేదా మీ వల్ల సుఖాన్ని పొందినటువంటి వాళ్ళు, మీ వల్ల లాభాన్ని పొందినటువంటి వాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతారు. దానికి గురుడు కారణమవుతారు. ఎందుకు అంటే గురుదృష్టి కుటుంబ స్థానం మీద పడింది, గురుదృష్టి చతుర్థ స్థానం మీద పడింది, గురుదృష్టి షష్ఠ స్థానం మీద పడింది. ఆ మూడు కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. అంటే మీ మాట ఎవడు వినడు, కుటుంబ సభ్యులు ఎవరు పలకరు, ఎవరు కలిసికట్టుగా మీతో రారు ముందుకి, మీ మాట వినరు, మీకు సపోర్ట్ చేయరు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఎంత మంచి చెప్తూ ఉన్నా, ఎంత ఒబీడియంట్గా మీరు మాట్లాడుతూ ఉన్నా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. వీటన్నిటికీ గురుడు కారణం. ఏమంటే మరి ఇలా ఉంది టైము, మరి మేము ఏం చేయాలంటే బాగుపడాలి అంటే ఒకటే విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని ఎవడైనా ఉద్యోగంలోంచి తీసేసేంత వరకు మీరు ఉద్యోగం మానకండి, అదే ఉద్యోగం చెయ్యండి. 2, చేరి మూర్ఖుల మనసు రంజింపకండి. ఎవరి దగ్గర మెప్పు పొందడానికి మీరు సంజాయిషీలు చెప్పుకోకండి, మౌనంగా ఉండండి, కాలమే సమాధానం చెప్తుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకండి, చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. గురుబలం పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయండి, శనగలు దానం చేయండి, శనగపప్పు దానం చేయండి, లేదా పసుపు రంగులో ఉండే స్వీట్లు, పసుపు రంగులో ఉండే పళ్ళు, పువ్వులు దానం చేయండి. గురువారాలు మౌనవ్రతం చేయండి, చక్కటి ఫలితం వస్తుంది.